సో ఈరోజు రీడింగ్లో యాక్చువల్గా మీ పర్సన్ ఎనర్జీస్ కొంచెం డిస్టర్బ్డ్ ఉన్నాయి. అంటే డెసిషన్ మేకింగ్లో ఉన్నారు ఇక్కడ మీ పర్సన్. డెసిషన్ మేకింగ్ అంటే బ్యాటిల్ బిట్వీన్ హార్ట్ అండ్ మైండ్. బ్యాటిల్ బిట్వీన్ హార్ట్ అండ్ మైండ్ అంటే హార్ట్ ఒకటి చెప్తుంది, మైండ్ ఒకటి చెప్తుంది మీ పర్సన్కి. మైండ్ ఏం చెప్తుంది? మేబీ ఈ పర్సన్ ఇన్ ద రీసెంట్ పాస్ట్ ఒకవేళ అదర్ రిలేషన్లో కనుకుంటే మైండ్ ఏం చెప్తుందంటే అదే రిలేషన్లో కంటిన్యూ అవ్వమని చెప్తుంది. బట్ హార్ట్ ఏం చెప్తుంది అని అంటే మిమ్మల్ని ఎందుకు చీట్ చేశారు అని అడుగుతుంది. సో ఇప్పుడు డెసిషన్ అనేది ఒకటి తీసుకోవాలి. సో ఏం డెసిషన్ తీసుకోబోతున్నారు? మీరేమనుకుంటున్నారంటే మీ పర్సన్ని బ్యాక్ స్టాబింగ్ చేశారు, మీ పర్సన్ గోస్ట్ చేశారు, నెంబర్ ఆఫ్ టైమ్స్ మిమ్మల్ని గోస్ట్ చేశారు, బ్లాక్ చేశారు, అండ్ సడన్లీ దే వాక్డ్ అవే. సో మీ పర్సన్ పైన మీకు ఉన్న ఒపీనియన్ ఇది. అంటే మిమ్మల్ని హ్యాపీగా ఉంచలేదు, ఎప్పుడు ఇక ముందు కూడా హ్యాపీగా ఉంచలేరు. సో మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టారు, బాధ పెట్టారు అని మీరు అనుకుంటున్నారు. కానీ అక్కడ మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే మీకు చేసింది ఇన్జస్టిస్ మీ పర్సన్. సో ఇప్పుడు జస్టిస్ చేయాలనుకుంటున్నారు. అంటే మేబీ ఇన్ కేస్ మీ మధ్య ఎనీ థర్డ్ పార్టీస్ ఉంటే ఈ పర్సన్ ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ని వదిలి మీ వైపు రావాలని అనుకుంటున్నారు. బట్ వాట్ అబౌట్ యూ? మీరు అవైలబుల్ ఉన్నారా? మీ పర్సన్ రావాలని అనుకుంటున్నారు, మళ్ళీ మీతో లైఫ్ కంటిన్యూ చేయాలనుకుంటున్నారు, హైయర్ లెవెల్ ఆఫ్ కమిట్మెంట్ ఇవ్వాలి మీకు అని అనుకుంటున్నారు. ఓకే, దట్ ఈస్ గుడ్. బట్ ఆర్ యూ అవైలబుల్? మీరు ఇంకా మీ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నారా, మూవ్ ఆన్ అయిపోయారా? ఇది ఒక డౌట్ మీ పర్సన్కి. ఇది ఎలా ఉంటుందంటే నెక్స్ట్ 11 hours or 12 hours వరకు ఈ పర్సన్ ఇదే విషయం ఆలోచిస్తూ ఉంటారు. ఒకవేళ మీరు మూవ్ ఆన్ అవ్వకపోతే మీ పర్సన్ని అప్రోచ్ అయ్యేవారు కదా అని అనుకుంటున్నారు. ఫస్ట్ మూవ్ మీరు చేస్తే బాగుంటుంది అనేది ఈ పర్సన్ అనుకుంటున్నారు. మీ పర్సన్ మీకోసం అనుకునేది ఏంటంటే ఫస్ట్ మీరే మెసేజ్ ఆర్ కాల్ చేస్తే బాగుంటుంది, అక్కడ నుంచి కంటిన్యూ చేయొచ్చు, అక్కడ నుంచి కమ్యూనికేషన్ స్టార్ట్ చేయొచ్చు అని అనుకుంటున్నారు. బట్ మీరేమనుకుంటున్నారంటే కమ్యూనికేషన్ లేదు, ఏం లేదు, మెసేజ్ లేదు, కాల్ లేదు, ఏం చేయకూడదు. మీ పర్సన్ మీతో కాంటాక్ట్ అయితేనే మీరు ఈ రిలేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్దామని మీరు వెయిట్ చేస్తున్నారు. బట్ మీరు వెయిట్ చేస్తున్నట్టు మీ పర్సన్కి తెలియదు, మీ పర్సన్ వెయిట్ చేస్తున్నట్టు మీకు తెలియదు. ఓకే, సో నెక్స్ట్ అసలు ఏం జరగబోతుంది? వాట్ యూనివర్స్ డిసైడ్స్ అంటే యూనివర్స్ ఈ పర్సన్ని ఒక వేకప్ కాల్, అవేకనింగ్ అనేది జరిగేటట్టు ఈ పర్సన్ని మీ వైపు పుష్ చేస్తుందన్నమాట యూనివర్స్. దిస్ ఈజ్ యువర్ మేనిఫెస్టేషన్, దిస్ ఈజ్ యువర్ విష్ కమ్ ట్రూ, డ్రీమ్ కమ్ ట్రూ. మీకు విదిన్ 24 hours ఈ పర్సన్ మీతో ఫస్ట్ మీ పర్సన్ని కాల్ చేస్తారు ఆర్ మెసేజ్ చేస్తారు మీకు, అండ్ చాలా విషయాలు మీతో డిస్కస్ చేస్తారు. అండ్ ఈ విషయాలన్నీ కూడా మీతో కమిట్మెంట్ రిలేటెడ్ ఉంటాయి. ఈ పర్సన్కి ఉన్న ఇంకో ఫియర్ ఏంటంటే ఒకవేళ మీతో రిలేషన్షిప్ని కంటిన్యూ చేస్తున్నారు అనుకోండి, మళ్ళీ ఇన్ కేస్ ఎనీ థర్డ్ పార్టీస్ ఉంటే మళ్ళీ వాళ్ళు ఎంటర్ అవుతారు, మళ్ళీ గొడవలు తప్పవు, మళ్ళీ సెపరేషన్ తప్పదు, మళ్ళీ నో కాంటాక్ట్. ఇదంతా రిపీట్ అవ్వకుండా ఉండాలనంటే ఒక రిలేషన్ని కంప్లీట్గా ఎండ్ చేసేయాలి. అది మీ పర్సన్ కావాల్సింది. సో ఇదే చేయబోతున్నారు ఇక్కడ మీ పర్సన్. సో ఈ డెసిషన్ని తీసుకోబోతున్నారు. ఓకే, బట్ మీరు కొంచెం నెగిటివ్ థింకింగ్ అనేది కనిపిస్తుంది మీ సైడ్ నుంచి. కలెక్టివ్ ఎనర్జీస్ కొంచెం నెగిటివ్గా ఉన్నాయి. వాళ్ళు ఇంకా అనుమానిస్తున్నారు, మీరు ఇంకా అనుమానిస్తున్నారు మీ పర్సన్ని. ఈ పర్సన్ నిజంగా చేంజ్ అయ్యారా, నిజంగా మీ వైపు వస్తారా?
లేదా అదర్ సిచ్యుయేషన్లో ఉండగానే మీతో మళ్ళీ రిలేషన్లోకి వస్తారా? ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి మీ మైండ్లో. మీరు నెగిటివిటీని మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఒకప్పుడు మీరు పాజిటివిటీని మేనిఫెస్ట్ చేశారు. సో అందుకే ఈ పర్సన్ని మీ వైపు పంపిస్తుంది యూనివర్స్. బట్ నౌ మీరు అగైన్ యు ఆర్ మేనిఫెస్టింగ్ నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి, నెగిటివ్ థింకింగ్. బట్ ఇక్కడ విదిన్ 11 hours or 12 hours ఈ పర్సన్ మీకు మెసేజ్ చేస్తారు ఫస్ట్, అండ్ కమ్యూనికేషన్ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇది ఎవరు అసలు, నేను ఎవరి కోసం మాట్లాడుతున్నాను, ఈ పర్సన్ ఎవరు అంటే, ఈ పర్సన్ మీ పాస్ట్లో మీకు తెలిసిన పర్సన్ అండ్ యూ హ్యావ్ ఏ హిస్టరీ విత్ దిస్ పర్సన్. దిస్ పర్సన్ గోస్టెడ్ యూ సో మెనీ టైమ్స్. ఈ సేమ్ పర్సనే మీ లైఫ్లోకి మళ్ళీ వస్తున్నారు. బట్ సేమ్ పర్సనే కాదు, సమ్వన్ ఫ్రమ్ యువర్ పాస్ట్ ఈజ్ ఆల్సో కమింగ్ బ్యాక్. ఆ పర్సన్ మీకు తెలిసిన పర్సనే, బట్ యూ డోంట్ హ్యావ్ ఎనీ హిస్టరీ విత్ దట్ పర్సన్. ఓకే, 2 ప్రపోజల్స్ వస్తున్నాయి ఈరోజు మీకు. బీ రెడీ. బట్ దీంట్లో మీరు ఒకటే సెలెక్ట్ చేసుకుంటారు. ఓకే, ఎవరిని వెయిట్ చేయించరు, మీరు ఒకరిని చూస్ చేసుకుంటారు. ఒక ప్రపోజల్ని మీరు యాక్సెప్ట్ చేస్తారు. ఇక్కడ ఈ స్టోరీ ఎక్కువ అన్మ్యారీడ్ పీపుల్కి రెజొనేట్ అవుతుంది. దిస్ రీడింగ్ రెజొనేట్స్ విత్ అన్మ్యారీడ్ పీపుల్. ఓకే, అండ్ ఇఫ్ యు ఆర్ మ్యారీడ్ బట్ సింగిల్, అలాంటి వాళ్ళకి కూడా ఇది రెజొనేట్ అవుతుంది. బట్ ఎవరైతే కమిటెడ్ రిలేషన్లో ఉన్నారో వాళ్ళకి ఈ రీడింగ్ రెజొనేట్ అవ్వదు. ఓకే, సో ఈ పర్సన్ మీతో ఫ్యూచర్ చూస్తున్నారు. ఈ పర్సన్ మీతో ఏమనుకుంటున్నారంటే, మీ రిలేషన్షిప్ కోసం అసలు ఈ పర్సన్ ఇంకెక్కడో పెట్టిన ఎనర్జీస్, ఆ టైం, ఆ మనీ, ఆ ఎమోషన్స్ అన్నీ కూడా ఇంకెక్కడో వేరే రిలేషన్షిప్ పైన ఇన్వెస్ట్ చేసి ఈ సిచ్యువేషన్కి వచ్చారు. ద సేమ్ థింగ్స్ మీ పైన ఇన్వెస్ట్ చేస్తుంటే ఈరోజు చాలా ఒక హ్యాపీయెస్ట్ పర్సన్ ఆన్ ద ఎర్త్ అన్నట్టు ఉండేవారు అని అనుకుంటున్నారు ఈ పర్సన్. ఓకే, దే ఆర్ మిస్సింగ్ యూ సో బ్యాడ్లీ. ఈ పర్సన్కి మీ నర్చరింగ్ అండ్ కేరింగ్ ఎనర్జీస్ అంటే చాలా ఇష్టం. సో మీరు మెసేజ్ చేసినా, కాల్ చేసినా మీ వే ఆఫ్ టాకింగ్ అనేది చేంజ్ అవుతుంది. ఆ టైంలో ఈ పర్సన్ మిమ్మల్ని ఇదే మాట అడుగుతారు, ఏంటి అలా మాట్లాడుతున్నావు, ఎవరో తెలియని వాళ్ళతో మాట్లాడుతున్నావు, ఇలాంటి కాన్వర్సేషన్ నడుస్తుంది. బట్ ఇట్ టేక్స్ టైం, ఎందుకంటే మీరు చాలా సెపరేషన్లో ఉన్నారు ఇద్దరు కూడా. సో మీకు మీ పర్సన్ పైన ఒక మంచి ఇంప్రెషన్ అనేది ఉండేది, బట్ పోయింది. ఇప్పుడు రాంగ్ ఇంప్రెషన్ పడింది బికాజ్ ఆఫ్ దిస్ సెపరేషన్. సో మళ్ళీ ఆ ఎనర్జీస్ అన్నీ మళ్ళీ రీసెట్ అవ్వాలి అంటే ఇట్ టేక్స్ టైం. బట్ మీ పర్సన్ రీసెంట్ పాస్ట్లో మీరు మీ పర్సన్తో ఎంత నర్చరింగ్గా ఉండేవారో, ఎంత కేరింగ్గా ఉండేవారో, అంతకంటే ఎక్కువే నర్చరింగ్ అండ్ కేరింగ్గా ఉంటారు ఇప్పుడు మీతో. ఓకే, వై? బికాజ్ ఈ పర్సన్ మీ పైన చాలా ఐ డోంట్ నో వై సింపతి చూపిస్తున్నారు. ఎందుకు చూపిస్తున్నారు అంటే, వై సింపతి? ఓకే, ఈ పర్సన్ మీ దగ్గర మీ ఇన్ఫర్మేషన్ ఇంకెక్కడి నుంచో గ్యాదర్ చేసినప్పుడు ఈ పర్సన్కి ఏదో చెప్పారు. ఎవరో ఏం చెప్పారంటే, మీ లైఫ్లో కూడా చాలా ఆప్షన్స్ ఉన్నా అన్నిటినీ వదిలేసి మీరు ఈ పర్సన్ కోసమే వెయిట్ చేస్తున్నారు. అండ్ యూ లాస్ సంథింగ్ ఆర్ సమ్వన్ ఇన్ యువర్ లైఫ్ అన్నట్టుగా చెప్తున్నారు. సో అందుకే ఈ సింపతి. బట్ నాట్ ఓన్లీ సింపతి, ఇది ఒక నర్చరింగ్ అండ్ కేరింగ్ ఎనర్జీ. మిమ్మల్ని చాలా రెస్పెక్ట్ఫుల్గా చూస్తారు ఇక ముందు మీ పర్సన్. బట్ రీసెంట్ పాస్ట్లో ఈ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేశారు. ఒక కేర్లెస్ బిహేవియర్ అనేది చూసారు ఈ పర్సన్ దగ్గర. ఈ పర్సన్ అందరితో బాగా మాట్లాడేవారు, కానీ మీ విషయానికి వచ్చేసరికి ఈ పర్సన్ సరిగ్గా మాట్లాడేవారు కాదు. సో అలా ఈ పర్సన్
మీకు దూరం అయిపోవడం స్టార్ట్ చేశారు. బట్ అయినా కూడా మీరు అడ్జస్ట్ అవుతూ ఉండేవారు. ఎంత అడ్జస్ట్ అయినా కూడా ఈ పర్సన్ మిమ్మల్ని ఈ పర్సన్ మీతో ఉండలేకపోయారు. ఐ డోంట్ నో వై. సమ్ మిస్అండర్స్టాండింగ్స్ వచ్చాయి మీ ఇద్దరి మధ్య. సో అలా మీరు సెపరేట్ అయిపోయారు. మీ ఇద్దరి మధ్య పెద్దగా ఆర్గ్యుమెంట్స్ అలాంటివి ఏమీ జరగలేదు. సడన్లీ యూ వాక్డ్ అవే అండ్ యూ పర్సన్ వాక్డ్ అవే. సడన్లీ ఆ సెపరేషన్ అనేది వచ్చేసింది. ఓకే, నౌ దే ఆర్ మేనిఫెస్టింగ్ రీయూనియన్. ఈ పర్సన్ రీయూనియన్ కావాలి. సో ఈ రీయూనియన్ అనేది ప్లాన్ చేస్తున్నారు. మిమ్మల్ని ఎలా కలవాలి, ఎక్కడ కలవాలి, ఎప్పుడు కలవాలి, ఇవన్నీ ప్లాన్స్ వేస్తున్నారు. అవన్నీ మీతో కలిసి డిస్కస్ చేస్తారు. సో విదిన్ 12 hours ఈ పర్సన్ దగ్గర నుండి మీకు మెసేజ్ ఆర్ కాల్ రాబోతుంది. బట్ దిస్ పాయింట్ రెజొనేట్స్ ఫర్ ఓన్లీ సమ్ ఆఫ్ యూ. ఓకే, సో వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఈరోజు ఫ్రీ రీడింగ్స్ ఉన్నాయి. నేను ఆల్రెడీ చెప్పాను. కావాల్సిన వాళ్ళు మీరు వాట్సాప్కి మెసేజ్ ఒకటే చేయండి, కాల్స్ చేయకండి. ఎందుకంటే మీకు లైన్ ఓపెన్ లేదు. వాట్సాప్లో మీరు మాట్లాడలేరు ఈరోజు, ఎందుకంటే ఫుల్ రష్ ఉంది, బ్లాక్ అయింది. మాట్లాడటం కుదరదు. ఓన్లీ మెసేజెస్ చేయండి. మెసేజెస్ చేసి మీరు రిజిస్టర్ చేసుకోండి. మీ నేమ్స్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ పంపిస్తే చాలు, మీ రీడింగ్ అనేది మీకు చెప్తాను. ఓకే, ఇంకొకటి ఏంటంటే రాసులు చెప్పలేదు ఇక్కడ. రాసుల విషయానికి వస్తే ఇక్కడ ఫైర్ సైన్స్, వాటర్ సైన్స్ అండ్ ఎర్త్ సైన్స్ కనిపిస్తున్నాయి. ఓకే, మేష, సింహ, ధనుష్ రాశులు, వృషభ, కన్య, కుంభ, మకర, తుల అండ్ కర్కాటక, వృశ్చిక, మేన రాశులు. ఆల్మోస్ట్ 12 రాశులు వచ్చినట్టు కనిపిస్తున్నాయి. మిథున రాశి కూడా కనిపిస్తుంది. ఓకే, సో సిగ్నిఫికెంట్ నెంబర్ 2 and type 222 in the comment section and write there reunion or Valentine's Day, happy Valentine's Day అలాంటిది ఏదైనా ఒకటి రాసుకోండి. 222 అని టైప్ చేసి పక్కన మీ విష్ రాసుకోండి లేకపోతే. సో అలా ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకే, సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి. రీడింగ్ని తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ వీడియోని హైప్ చేయండి. ఓకే, సో 6 of Wands ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే బ్లెస్డ్.